ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనకి ప్రజెంట్ అయితే ఈ యొక్క ఓటీఆర్ ఏదైతే ఉందో వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ ప్రధానంగా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఉద్యోగార్థులు ఫోన్ నెంబరు మార్చవద్దు, దరఖాస్తుల నుంచి ఎంపిక దాకా ప్రతి దశలోనూ ఫోన్ నెంబరే మనకి కీ రోల్ అనేది చేస్తున్నట్టు ఇక్కడ రావడం జరిగింది. ఫోన్ ద్వారానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చేరవేయడం జరుగుతుంది. నేటి నుంచి ఓటీఆర్లో మార్పులకు ఛాన్స్ అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఎంపిక పూర్తయ్యేదాకా ఒకే నెంబర్ని మెయింటైన్ చేయాలంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు అనేది తీసుకుంటుందన్నట్లు ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి రావడం జరిగిందనమాట. సో ఓటీఆర్ సమాచారం ఆధారంగా మనకి లోకల్ నాన్ లోకల్కి సంబంధించి ఇక్కడ తెలుస్తుందంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి ఓటీఆర్ ద్వారానే క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఫోన్ నెంబర్ ఉంటేనే మనం ఈ యొక్క ఎప్పటికెప్పుడు ఎగ్జామ్ డేట్స్ కానివ్వండి, లొకేషన్కి సంబంధించి కానివ్వండి, ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి ఒకవేళ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మనకి సెలక్షన్లో మీ యొక్క నేమ్ ఉన్నట్టు కూడా మెసేజ్ ముందుగా ఈ యొక్క నెంబర్కే పంపబడుతుంది. కాబట్టి మనం ఈ యొక్క నెంబర్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలంటూ ఇక్కడ రావడం జరిగిందంట. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రజెంట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.